సెప్టెంబర్ 5 మీలాదు నబీ పండగ సందర్భంగా నెల్లూరు నగరంలోని బార్కాస్ సెంటర్ ఖాదర్ షా దర్గా వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారం మధ్యాహ్నం ఈ కార్యక్రమానికి మైనారిటీ నేతలు సయ్యద్ సమీ హుసేనీ, సంగం షఫీ, మున్వర్, ఇలియాస్, జుబేర్, షబ్బీర్, షోయబ్ తదితరులు పాల్గొని ప్రారంభించారు. సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. తొలుత దర్గాలో ప్రార్థనలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి ప్రపంచ శాంతి ప్రదాత ప్రవక్తలకు ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ బార్కాస్ సెంటర్ ఉందో, ఈ బార్కాస్ సెంటర్లో మంజూర్ భాయ్, అదేవిధంగా మున్వర్ భాయ్, రఫీ భాయ్, మన షబ్బీర్ భాయ్, వీళ్ళందరూ కూడా గత 50 సంవత్సరాల నుంచి మీలాదున్ నబీ సందర్భంగా, బారా రబీউল సందర్భంగా పేదలకు అన్న ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక మనిషి ఆకలితో ఉంటే అతనికి కడుపు నిండుగా అన్నం తినిపిస్తే ఎంత పుణ్యం వస్తుందో ప్రతి ధర్మం, ప్రతి శాస్త్రం తప్పిగా ఉన్న వాడికి నీళ్లు ఇవ్వడం, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం ఇవ్వడం, అదేవిధంగా కష్టాలు ఉన్న వాళ్ళకి ఆదుకోవడాన్ని మానవత్వం అంటారు. మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజేసి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా, అందులో మేము ఉండాలని చెప్పి మా ప్రవక్త గారు చెప్పిన సూక్తులను తూచా తప్పకుండా ఆచరిస్తున్న వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నా. భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం. ఆకలికి కులం మతం ఉండదు, కష్టానికి కులం మతం ఉండదు. కష్టం అనేది ఎవరి మీద కూడా రావచ్చు. ఆకలి అనేది యూనివర్సల్, ప్రతి ఒక్కరికి ఆకలి వస్తుంది. చూడండి, ఒక పేదోడు సంతోషంగా అక్కడ చూడండి, కెమెరాలో తిప్పండి ఒకసారి, ప్రతి చూడండి, ఒక్కసారి అతనికి షాట్ ఒకటి తీసుకొని చూడండి. ఆకలి అనేది మీలాదున్ నబీ కార్యక్రమ భాగంలో ఇక్కడ ఈ బార్కాస్ సెంటర్లో 50 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు ఎవరో ఒకరు అల్లా పేరు పైన చేయడం జరుగుతూ వచ్చే ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ సంవత్సరం మంజూర్ భాయ్ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, దానికి గాను స్థానిక ఎవరైతే వాళ్ళ మిత్రులు ఉన్నారో అందరినీ కూడా కలుపుకొని, అలాగే స్థానిక నాయకుల్ని పిలిపించి వారి చేత అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే అన్నదాన కార్యక్రమము అనేది నిత్యం పేదలు ఒక పూట భోజనానికి అల్లాడుతున్న సమయం ఉంది కాబట్టి ఇలాంటి అన్నదానాలు తరచూ జరుగుతూ ఉంటే ఏదో ఒక అకేషన్లో చాలామంది చేస్తూనే ఉంటారు. అలాగే ఈ మీలాదున్ నబీ సందర్భంగా 5వ తేదీన చాలా అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. ముందుగానే మా మంజూర్ భాయ్ ఆ రోజు చాలామంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అది సహజంగానే జరుగుతాయి కాబట్టి ముందుగానే మంజూర్ భాయ్ మన బార్కాస్ సెంటర్లో ఈరోజు 1వ తేదీనే ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం
అందరి తరఫున కూడా మంజూర్ భాయ్కి నేను అభినందిస్తున్నాను. అలాగే మిత్రులందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మొహమ్మదుల వారు అంతిమ జగత్ ప్రవక్త మొహమ్మదుల వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఖాదర్ అలీ నిషాన్ దగ్గర బార్కాస్ సెంటర్ నందు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క జన్మదినానికి సూచన ఏమనగా ప్రపంచంలో ఉండే మానవులందరూ శాంతితో సుఖాలతో అందరూ బాగుండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో ఒక మంచి తలవంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఒక్క జాతికి సంబంధించిన వాళ్ళు ఆదము సంతతి వాళ్ళు ఈరోజు ఎక్కడుండినా ఏ ప్రాంతం వారైనా ఏ దేశం వారైనా మన తల్లి తండ్రి ఒక్కరే. మనకి మార్గదర్శనం మొహమ్మదుల వారు జగత్ ప్రవక్త. ఆయన చూపించిన బాటలోనే విజయం ఉంది, మోక్షం ఉంది, ప్రపంచ శాంతి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ చేయటం చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ స్థానికంగా ఈ యొక్క నగరంలోని ప్రముఖులు ముస్లిం నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతమైంది. మాకు ముఖ్యంగా ఒక సంతోషం, ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదానం కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విషయం. అన్ని దానాల్లో అన్నదానం అనేది చాలా గొప్పది. పేదవారికి అందరికీ పేదలకి ఒక పట్టెడన్నం ఈరోజు మేము చేసి మన మంజూరు భాయ్ ఇక్కడ స్థానికంగా ఆయన ఆధ్వర్యంలో ఆయన ఈ కార్యక్రమాన్ని అన్నిటికీ కూడా ఆయన ముందుండి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానాన్ని మేము అంగీకరించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.